మాటల మీద మనం ధ్యానం చేస్తా ఉన్నాము. చాలా మంది స్త్రీల గురించి మనం ధ్యానం చేశాము. సామెతల గ్రంథంలో ప్రత్యేకించి ఒక స్త్రీని గురించి చెప్పలేదు గాని, స్త్రీలందరిని గురించి బోధించాడు ఆయన ప్రభు. స్త్రీలు వారి యొక్క పద్ధతులు, వారికి పెట్టేటువంటి ఆ స్త్రీలకి వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ స్త్రీలకు ఒక్కొక్క టైటిల్, ఒక్కొక్క పేరు పెడుతూ పరిశుద్ధాత్ముడు జ్ఞానం కలిగిన స్త్రీలని, జ్ఞానవంతులైన స్త్రీలని, సామర్థ్యం కలిగిన స్త్రీలని, ఉత్తమమైన స్త్రీలుగా ఎన్నో రకాలు చాలా ఉన్నాయి. నెన్నరు కలిగిన స్త్రీ అని మనం ధ్యానం చేసుకుంటున్నాం కొన్ని. ఈ ఒక్కొక్కరికి ఆ స్త్రీల యొక్క గుణాలను బట్టి, స్త్రీల యొక్క పద్ధతులను బట్టి ఆ స్త్రీలకు ఒక్కొక్క పేరు పెడతా ఉన్నాడు. ప్రత్యేకించి ఫలాని స్త్రీ కాదు, మనం యుక్తి కలిగిన స్త్రీని గురించి ధ్యానం చేసుకుంటాం. యుక్తి కలిగిన స్త్రీ అంటే ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె యుక్తి కలిగిన స్త్రీ అనే ఉంది బైబిల్లో. ఇంకా శారాను గురించి, రిబ్కాను గురించి, యాకోబు భార్యలైనటువంటి లేయా, రాహేలను గురించి, ఆ తర్వాత భాగాలలో ఉన్నటువంటి స్త్రీలు రూతు, మరొక స్త్రీ రిబకా కాదు, రాహేలు. ఇవన్నీ ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని గురించి ప్రత్యేకించి ప్రభు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు. అనేకమైన సంగతులు, అనేక మంది స్త్రీలను గురించి. అయితే ఇక్కడ ఈ స్త్రీలను గురించి రాసిన తర్వాత ఇర్మియా ప్రవక్త కూడా ఒక చిన్న భాగాన్ని తీసుకొని 8వ అధ్యాయం అనుకుంటే, 8వ 9వ అధ్యాయంలో కదమ్మా, మనం ఎక్కువగా అది జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. స్త్రీలని కనుగొనండి, తెలివి కలిగిన స్త్రీలని పిలువనంపించండి, ఆలకించుడి, మీరు కనుక్కోండి, వారిని పిలువనంపండి, మన కొరకు వారు ప్రార్థన చేస్తారు, వాళ్ళ పిల్లలకు కూడా రోదనం చేసేది నేర్పిస్తారు, వాళ్ళు మన కొరకు కన్నీళ్లు విడిచినంతగా మనం ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా దైవ గ్రంథంలో ఆ స్త్రీలను గురించి ఇర్మియా ప్రవక్త కూడా స్త్రీలను గురించి రాశాడు. అందులో ప్రాముఖ్యంగా వాళ్ళ తల్లిని గురించి కూడా అక్కడ ప్రస్తావన ఉంది. బాలుడిగా ఉంటున్నాను నేను, వాళ్ళ తల్లిని గురించి కూడా అక్కడ మొట్టమొదటి అధ్యాయంలోనే ప్రస్తావించారు. కాబట్టి తల్లులుగా ఉన్నటువంటి మనము, కుటుంబాలు కలిగిన మనము, పిల్లలను కలిగిన మనము కొన్ని గుణాలు ఆ స్త్రీలకు ఉండాలని జ్ఞాని అయిన సొలొమోను ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలను మన ఎదుటికి తీసుకొని వస్తున్నాడు. స్త్రీలంటే అదే, వాళ్ళ పేర్లు లేవు కానీ స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలు, స్త్రీలకు ఉండవలసిన గుణగణాలు, ఇవన్నీ కూడా సొలొమోను ఆ గ్రంథంలో రాశాడు. అనేకమైన సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు. ఎంతో జ్ఞానం కలిగిన వాడు, అతని వంటి వాడు లేడు జ్ఞానంలో. అతను ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా పుట్టలేదంట, అంత జ్ఞానవంతుడు సొలొమోను. ఆయన రాసినటువంటి ప్రత్యేకమైన మాటలు ధ్యానం చేయడానికి మనకు జ్ఞానం చాలదు, నా మట్టుకు నాకు జ్ఞానం చాలదు. సొలొమోను రాసినటువంటి ఆ స్త్రీలను గురించినటువంటి జ్ఞాన వాక్కులను వివరించడానికి నాకు చాలదు, నేను చాలిన దాన్ని కాను. కానీ ప్రభు కృపను బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాల్లో, బైబిల్లో వ్రాయించి పెట్టిన పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు మనకు బోధపరుస్తాడు. మన జ్ఞానం చాలదు, మన తెలివి చాలదు. దేవుడు బోధించితేనే తప్ప, ఆయన నోటికి ఆయన మాటలు మనకు అందించితేనే తప్ప మనము వీటిని గురించి అంత జ్ఞానయుక్తంగా మనము బోధించలేము. కానీ మనకున్న చిన్న జ్ఞానంలో, దేవుడిచ్చిన కొద్ది జ్ఞానంలో మనం ఈ విషయాల గురించి ధ్యానం చేసుకుంటా ఉన్నాం గత వారాలలో. ఈ వారం కూడా అదే భాగాన్ని తీసుకొని వద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలమ్మా. ఇక్కడ ఒక స్త్రీని గురించి, ఆమె యొక్క జీవితాన్ని గురించి, లేకుంటే ఆమె జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి వ్రాయపడలేదు కానీ
ఒక చిన్న ప్రార్థన చేస్తాను నాన్న, మర్చిపోయాను. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో ఊడబెరుకును. ఈ వాక్య భాగము నాయన ఎంతో శ్రేష్టమైనది, జ్ఞానంతో కూడుకున్న మాటలు. మరి పరిశుద్ధాత్ముని ద్వారా నాయన సొలొమోను కొన్ని రాశారు. అక్కడ ఉన్నటువంటి రాజుల చరిత్రలో ఆయన అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు కొన్ని అవన్నీ ఎత్తి రాశారు ప్రభువా. అయితే వివరించడానికి నాకు శక్తి చాలదు. మీరే నాకు ఆత్మ సహాయం అనుగ్రహించండి. వినునైన బిడ్డలందరినీ కూడా మంచి జ్ఞానయుక్తమైన మాటలు నేర్చుకోవడానికి మా అందరికీ మీ సహాయం అనుగ్రహించమని, ఇప్పటి వరకు చేసిన బిడ్డల ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నాకు మంచి బలాన్ని, వాక్శక్తిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దాని కిందనే మనము ముందు భాగంలో ఈ దాని గుణవంతురాలు అనేనా మనం చదువుకుంది, యోగ్యురాలను చదువుకున్నాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, కుళ్ళు తెచ్చునని దాని ఎముకలకు కుళ్ళన సిగ్గు తెచ్చున్నది అని ఉంది. ఆ భాగం చదవాల మనం కదమ్మా. అది 12వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 12:4 ఉంది. సిగ్గు తెచ్చున్నది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చదువు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. అది చదువుకున్నాం మనము. ఆ పై భాగాన్ని చదువుకొని ధ్యానం చేస్తా ఉన్నాం. నాకు ఈ జ్ఞానవంతురాలు అనే మాట దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కింద మాట కూడా చూద్దాము అని నాకు కొంచెం ఆసక్తి కలిగింది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అని. అది ఎందుకులే సిగ్గు తెచ్చున్నది అని, భర్తకు ఎముకలకు కుళ్ళు అని ఉంది కదా, ఆ భాగాన్ని మనం ఎందుకులే తీసుకోవడము అనుకున్నాను. కానీ ఈ 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటి వచనంలోనే జ్ఞానవంతురాలు, మూఢురాలు అని 2 పదాలు, ఆ మాటలు నాకు చాలా ఆలోచన కలిగించాయి. అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటది, మూఢురాలు ఏం చేస్తది? ఆ చేతులతో కూడా పెరుగుతుందంట. మనం ఒక ఆలోచన చేసుకున్నట్లయితే, ఒక మాటను ఆలోచన చేసుకుంటే, ఇల్లు కట్టడానికి, ఒక ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత సమయం పడుతుందమ్మా? మీరు కొంచెం ఓపెన్ చేసుకొని చెప్పగలిగిన వాళ్ళు చెప్తే మంచిదే, అందరూ విన్నట్టుగా కూడా ఉంటది. ఒక ఇల్లుని కట్టడానికి ఎంత సమయం, ఎంత కాలం పడుతుంది? ఒక చిన్న ఇంటిని, లేకపోతే ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్ల ఇంటిని కట్టుకోవడానికి ఎంత కాలం పడుతుంది? మన ఊర్లలో మనకు 1 సంవత్సరం పడుతుందా? సంవత్సరం. ఎంత స్పీడ్ అయినా కూడా 1 సంవత్సరం పడుతుంది. లేకపోతే లేట్ అయితే ఇంకా కూడా లేట్ అవుతుంది. అదే అనుకోండి ఒక కాల పరిమితి. కానీ ఇక్కడ ఏమి రాసిందంటే, మూఢురాలు చేతులతో ఊడబెరుకును అంటే, ఇప్పుడు దాన్ని డిమాలిష్ అంటారా? నాకు కరెక్ట్ గా తెలియదు. దాన్ని పడగొట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుందమ్మా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ చేస్తున్నారు హైదరాబాద్. ఎంత సమయం పడుతుందమ్మా? 1 నిమిషం చాలు, 1 గంటను. కట్టడానికి ఎంత కాలం అయింది? పడగొట్టడానికి ఎంత కాలం పడుతుంది? కట్టడానికి చాలా సమయం పడుతుంది. ఒక ఇంటిని కట్టుకోవడానికి, అదే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటది. అది కట్టడానికి ఎంత ప్రయాసపడాలా, ఎన్ని సమకూర్చుకోవాలా? ఇటుకలు, సిమెంటు, లేకపోతే ఇసుక, ఎన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఎంతమంది పనివారు కావాలి కదా, ఎన్ని దినాలు పని చేయాలి కదా ఇల్లు కట్టడానికి. అలాగే మన కుటుంబాన్ని కూడా మనం కట్టుకోవడానికి అన్ని సంవత్సరాలు పనిచేయాలి. మనం వివాహమైనది మొదలుకొని మన జీవిత కాలం కట్టుకోవాలి. అది కొంతకాలం వరకే కాదు. అది మనము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునంటే ఈ 1 సంవత్సరంలో కట్టేస్తుందా? లేదు. ఒక 10 సంవత్సరాల్లో కడతాదా? లేదు. మన జీవిత కాలము కూడా కడతానే ఉండాలి. ఇంటిని బాగు చేసుకుంటూ ఉండాలి. అక్కడక్కడ ఇబ్బంది పడతాం, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోవచ్చు, అక్కడక్కడ రూఫ్ చెడిపోవచ్చు,
అది పల్లెల్లో ఉన్నటువంటి పాకల్లాగా పైన గడ్డి, తాటాకు కావచ్చు, తుంగ కావచ్చు, ఏదో ఒకటి వేస్తా ఉంటారు అనుకోండి ఆ దినాలలో. అప్పుడు డాబాలు చాలా మందికి ఉండేది కాదు. ఇలాంటివన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి వాటిని మార్చి దాన్ని సరైన రీతిగా మళ్ళా వర్షం పడకుండా, ఎండలు రాకుండా అవన్నిటిని సరి చేసుకుంటూ రావాలి. ఒక్క రోజుతో అయ్యే పని కాదు ఇల్లు అంటే. బుద్ధిమంతుడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటాడంట? బండ మీద కడతాడు. బుద్ధిహీనుడు ఇసుక మీద కడతాడు. కాబట్టి ఇల్లు కట్టే పని దీనికి ఇక్కడ మనం చదువుకునే ఈ భాగంలో ఇల్లు కట్టే పని ఎవరికి ఇచ్చారమ్మా? జ్ఞానవంతురాలైన స్త్రీకి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. ఇది డబ్బుతో కూడుకున్నది కాదు. మన దగ్గర డబ్బు లేదు. ఒకవేళ ఉద్యోగస్తులు ఉన్న సోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండని కట్టగలరు. నాలాంటి వాళ్ళు ఉన్నారు కదా, హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు. మా దగ్గర చేతిలో ఏముండదు. భర్త సంపాదిస్తే దాని మీద మనం పొదుపు చేసి కాస్త కోస్త కూడబెట్టి ఇది చేసుకుందామని భార్య భర్తలు కలిసి మాట్లాడుకొని ఇల్లు కట్టుకుంటారు. అది నివాస యోగ్యమైన ఇల్లు. కానీ ఇక్కడ ఇల్లు ఏంటిదంటే ఒక కుటుంబాన్ని కట్టుకోవడం. నిన్ననే మనము మరి మనోహర్ గారు జ్ఞాపకం చేశారు కదమ్మా హిజ్కియాని గురించి. ఆయనకి నీ ఇల్లు చక్క పెట్టుకొని 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తే ఆయన ఏమి చక్క పెట్టుకోగలిగినాడు? నా కాలంలో నేను నెమ్మదిగా ఉంటాను, తర్వాత దేవుడు పిలుచుకుంటాడో ఎట్టవుతుందో అన్నట్టుగా నిర్లక్ష్యం చేసేసాడు. శత్రువుల్ని వారింటికి ఆహ్వానించాడు. ఆ ఇంట్లో ఏమేమి ఉన్నదో అన్నీ చూపించాడు. అవన్నీ తిరుగా నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళిపోయినాయి. అయోగ్యంగా చేసుకున్నాడు, జ్ఞానహీనంగా చేసుకున్నాడు, తెలివిగా చేసుకోలేదు. ఇల్లు కట్టుకోమని దేవుడు ఆయుష్నిస్తే దాన్ని ప్రయోజనకరంగా చేసుకోలేకపోయినాడు హిజ్కియా రాజు. కానీ అలా కాదు. ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూర్ఖురాలు ఏం చేస్తుందమ్మా? చేతులతో ఊడబెరుకునంట. అది ఎంత అంటే ఆ ఇల్లు పడగొట్టడానికి ఆమె చేతులే సరిపోతాయన్న. ఆమె బుద్ధి, తన ఇంటిలో పొదుపు లేదు. తన ఇంటిలో బిడ్డలకి ఏదో నేను బాగా చేస్తున్నాను, మంచిగా చేస్తున్నాను, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం, వాళ్ళు కోరుకున్నది చేసేద్దాం, పిల్లలు అడిగారు చేసేద్దాం, మన దగ్గర ఉందా లేదా కూర్చొని తగులుబడి ఎన్ని ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, ఇంటిని కట్టుకోవాలంటే అవన్నీ కూర్చొని చూసుకోమన్నాడు ప్రభు శిష్యులతో చెప్పినప్పుడు. అలాగే మన కుటుంబాల్లో కూడా మనం కూడా కూర్చొని చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఇది మనం ఈ ఖర్చులు తగ్గించుకుందాం, ఆ ఖర్చులు తగ్గించుకుందాం, ఒక ఇంటిని నిర్మించుకుందాం, పొదుపును పాటిద్దాం. ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టుకుంటే రేపు మనకు అవసరానికి కూడా మనం మన పిల్లలకి సమకూర్చాలి. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే కొంత ఆర్థికమైన వనరులు కూడా మన కుటుంబాలకు మనకు ఉండాలి. కాబట్టి ఉన్నదానిని జాగ్రత్త చేసుకోవడానికి మన చేతులు కష్టపడాలి, మనము కష్టపడాలి, మన చేతులు కూడా కష్టపడాలి. అందుకని తన చేతులతో అన్న, అసలు తన చేతులతో బలముగా పని చేయను అని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చూస్తాం కదమ్మా. ఆమె చేతులతో ఏం చేయాలా? బలముగా పని చేయాల. కానీ ఊడబెరుక్కునే పనిలో ఉంటే తన చేతులతో పోతుంది. అది ఊడబెరుక్కోబడలేదు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క పరిస్థితులను బట్టి అది అంతా కూలిపోతుంది అవి. కాబట్టి ఈ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును. జ్ఞానం అంటే ఏంటి అసలు? జ్ఞానము అంటే ఏంటి? మనం సామెతల గ్రంథాన్ని మొట్టమొదట మనం ఈ సంవత్సరం ప్రారంభంలో అనుకుంటున్నాను నేను, ఏ నెలలో ప్రారంభించాము. మంగళవారం వచ్చి హౌస్ వైఫ్స్ గా ఉన్న వాళ్ళం మేము. సామెతల గ్రంథాన్ని ఒక్కొక్కరు మీ ధ్యానాల్లో ఏది మీకు ఎక్కువ భాగాన్ని దేవుడు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాడు అందరినీ రాసుకోమన్నా. అందరూ దాని గురించి చెప్పారు. ఒక 10-15 నిమిషాలు అందరు కూడా మాట్లాడారు జ్ఞానాన్ని గురించి. జ్ఞానం అని కాదు, సామెతల గ్రంథంలో ఉన్న ఒక్కొక్క మాటను గురించి. కొంతమంది జ్ఞానాన్ని గురించి రాశారు. కొన్ని ఒక 10 అధ్యాయాలు అనుకోండి, ఒక 10 అధ్యాయాలు చదివింది ఒక సహోదరి. ఆ 10 అధ్యాయాల్లో ఏ మాట ఎక్కువగా వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు అంటే జ్ఞానాన్ని గురించి అని ఒక సహోదరి రాసింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని ఇంకో సహోదరి రాసింది.
యవనస్తుల కొరకు రాసినటువంటి మాటలు రాశారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఆ సామెతల గ్రంథాన్ని ధ్యానం చేశారు. చాలా సంతోషమైంది. అప్పటి నుంచి కూడా నేను సామెతల గ్రంథాన్ని చదవడం, దాని గురించి ధ్యానం చేయడం నేను అలవరుచుకున్నాను. మేము ఊరికే ఆ సమయాన్ని అలాగా అనుకున్నాం కానీ దాంట్లో ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలు సోదరీయమైన మనం నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు వస్తా ఉన్నాయి ఇందులో నుంచి. ఏది తీసివేయడానికి కుదరడం లేదు. ఈ భాగాన్ని తీసేసి వేరే భాగానికి వెళ్దామంటే నా మనసు అక్కడే నిలబడుతుంది దాని మీద ధ్యానం చేయడానికి. ప్రభు నాకు ఇచ్చిన ఈ తలంపులన్నీ కూడా మీ ఎదుట మీ దగ్గరికి నేను తీసుకొని వస్తున్నాను. జ్ఞానం అసలు ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం అంటే ఏంటమ్మా? జ్ఞానం వలన జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు చేతులతో ఊడబెరుకును. అది అక్కడ పెట్టేసేద్దాం. అసలు ఈ జ్ఞానం అంటే ఏంది? ఈ జ్ఞానము సామెతల గ్రంథంలోని 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది, చూస్తారమ్మా? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ అధ్యాయము. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా చదువు. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. బుద్ధి లేని వాళ్ళుగా, బుద్ధిహీనులుగా జ్ఞానాన్ని అసహించుకుంటున్నారు, జ్ఞానాన్ని అపహాస్యం చేస్తున్నారు, జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఇంకేమంటమ్మా జ్ఞానం లేని వారుగా మీరు ఎన్నాళ్ళు ఉంటారు. అట్లాంటి ఈ జ్ఞానము సంత వీధులలో, జ్ఞానం వీధులలో కేకలు వేస్తుందంట, సంత వీధుల్లో మాట్లాడుతుందంట. ఇది మనకు ఒక ఆత్మీయమైనటువంటి ఒక పాఠం ఏంటంటే, జ్ఞానము అంటే అది దేవుని శక్తి, దేవుని శిలువ శక్తి జ్ఞానమే. అది కొరింథీ రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది ఆ మాటలు. ఇంకొక మాట కూడా చూడమ్మా, 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము 1వ వచనం చదువుతామా? జ్ఞానము ఘోషించుచున్నది. ఇక్కడ కూడా అదే రాశారమ్మా. చాలు, మళ్ళా నడి మార్గముల్లో నిలుస్తుంది, త్రోవ ప్రక్కను రాజ వీధులలో, త్రోవ ప్రక్కన నడి మార్గంలో గుమ్మముల యొద్ద పట్టణపు గౌనుల యొద్ద ప్రకటన చేయుచున్నది నిలవబడి. మొదట చదువుకున్న భాగం కూడా అదే, రాజవీధుల్లో నిలబడి ఘోషిస్తుందంట. అక్కడ బుద్ధి లేని వారా ఎంతకాలం మీరు అపహాస్యం చేస్తారు, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తారు జ్ఞానాన్ని గురించి తెలుసుకోకుండా. జ్ఞానం అనేది తెలుసుకోకుండా ఎంతకాలం ఇలాగ మీరు ఉంటారని ఘోషిస్తుంది, కేకలు వేస్తుందంట జ్ఞానం. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుందమ్మా? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? యోబు గ్రంథాన్ని తీస్తారా? యోబు గ్రంథం 28వ అధ్యాయం అమ్మ, యోబు గ్రంథం 12వ వచనం చూడమ్మా. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ఈ తర్వాత అమ్మా 13వ వచనం నుంచి 19 వచనాల వరకు ఇవన్నీ చదవడానికి సమయం లేదు, మీరు చదువుకోండి ఇంటి దగ్గరికి వెళ్ళాక. ఇక్కడంతా కూడా అగాధము, మీ అగాధం దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర జ్ఞానం దొరుకుతుందా అని మనలో ఒకరు వెళదాం అనుకోండి. అగాధం అంటే లోతైన గొయ్యి అన్నమాట. అక్కడికి వెళ్ళి జ్ఞానం మీ దగ్గర ఉందనంటే అదేమంటదంటే, అది నాలో లేదను. ఇంకొక చోటుకి వెళ్దాం, సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రమా నీ దగ్గర జ్ఞానం ఉందా అంటే నా దగ్గర లేదు అంట, అది నా యొద్ద లేదు అంటుంది. సువర్ణము దాని దగ్గరికి వెళ్ళి, సువర్ణం దగ్గరికి వెళ్ళి జ్ఞానం మీ దగ్గర ఉందంటే అది జ్ఞానం అనేది దేనికి సాటి రాదు అంటుంది. తర్వాత ఓఫీర్ బంగారాన్ని అడిగితే, విలువ గల గోమేధికమని అడిగితే,
అది కొనబడినది కాదయ్యా. కొనడానికి ఎక్కడ లేదు అది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఏది కూడా 9, 10 అంశాలు ఉన్నాయి ఇక్కడ. 19వ వచనం వరకు చదవండి మీరు. ఎక్కడికి వెళ్ళినా జ్ఞానం ఎక్కడ దొరుకుతది అని అంటే ఎక్కడా దొరకదు. గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారంట. వారికి ఉన్నంత జ్ఞానము ఎవరికీ లేదు. ఆ గ్రీసు దేశస్తులు కానీ యూదులకు కానీ జ్ఞానం అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. యూదులు అన్ని జనులు గ్రీసు దేశస్తులు అంటే. కాబట్టి ఎవరి దగ్గర లేదు జ్ఞానం. అయితే జ్ఞానము దొరుకుతున్న స్థలం ఎక్కడుంది? చూడమ్మా, ఆఖరి 28వ వచనం చూడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు ఆ, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఆ, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంటమ్మా జ్ఞానం? ఎక్కడుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళకి జ్ఞానము దొరుకుతుంది. అందుకని సామెతలు 31వ అధ్యాయం కదా, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆ జ్ఞానాన్ని ఎట్లా సంపాదించుకోవాలంటే దేవుని యందు ప్రభు అయిన క్రీస్తునందు మనము నమ్మిక ఉంచాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానం దొరుకుతుంది. దేవుని మీద భయం ఉండాలా, భక్తి ఉండాలా. అవి లేకపోతే జ్ఞానం మనకు రాదు. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన ఇల్లును మనము కట్టుకుంటాం. మన ఇల్లు మన చేతుల్లో నుంచి ప్రక్కకి జారిపోదు. ఇంకా చూద్దాం చూడమా. ఎట్లయినా 20వ వచనంలో అట్లయినా ఇవన్నీ కూడా మాకు లేదు, మాకు రాదు, మాకు తెలీదు, మా దగ్గర లేదు అని ఇవన్నీ పైన చెప్పిన 13వ వచనం నుంచి 19వ వచనం వరకు చెప్తే 20వ వచనంలో ఏమన్నాడు? అట్లయినా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. అది మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరే దొరుకుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దామా. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుతామా. ఓకే. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలా ఇంకా పైన చాలా విషయాలు ఉన్నాయి 20వ వచనం నుంచి కూడా. అవన్నీ చదవడానికి మనకు సమయం చాలదు కాబట్టి 24వ వచనం చదివాం కదా. సిలువ వేయబడిన మేము క్రీస్తును ప్రకటించున్నాము. యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగాను దేవుడు ఉన్నాడు. అయితే యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి అందరికీ క్రీస్తు ఏమై ఉన్నాడంట? దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ప్రభు నమ్ముకోవడమే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానం నాకు మూలం అన్నారు సామెతల్లో. ఇక్కడ మనం కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువుని ఎరగడమే దేవుని జ్ఞానం. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఎరిగిన మనము క్రీస్తు రక్తం చేత కడుగుబడి విమోచించబడి ఆయన బిడ్డలంగా తీర్చబడిన మనము దేవుని జ్ఞానమై ఉన్నామంట. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాం. ఎంత శ్రేష్టమైన మాటలమ్మా. కాబట్టే జ్ఞానవంతురాలు. ఆ జ్ఞానాన్ని మనము ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో వెర్రివారమైన పైన భాగాలు ఉన్నాయి. ఎన్నిక లేని వారిని, ధృవీకరింపబడిన వారిని, వెర్రివారమైన మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆ దేవుని శక్తి, దేవుని జ్ఞానము మనకు ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరమే? మనం ఎవరమమ్మా చెప్పండి, ఓపెన్ చేసుకొని చెప్పండి. చెప్పండి అమ్మా, మనం ఎవరమే ఇప్పుడు? దేవుని జ్ఞానవంతులం, జ్ఞానవంతురాలు. ఒక స్త్రీని గురించి చెప్తున్నా, ఒక స్త్రీకి ఉండవలసిన గురించి చెప్తూ జ్ఞానవంతురాలు ఎలాగుంటదని మనకు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనము జ్ఞానవంతులం.
నేను అనుకుంటున్నాను దేవుని నమ్ముకున్నాను, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, నేను జ్ఞానవంతురాలు అనుకుంటున్నాను. ఒకవేళ నాలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. అవన్నీ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు నేను వాటిని సరిచేసుకుంటూ ఉండాలి. జ్ఞానవంతులం మనం. జ్ఞానవంతురాలు అని ఒక పేరుని దేవుడు మనకిచ్చాడు. ఆ పేరుని నువ్వు నేను సొంతం చేసుకున్నాం. మనం జ్ఞానవంతులం. తన ఇల్లు కట్టును. అయితే ఇంకొక మాట చూద్దాం చూడమ్మా. ఆ ఇంటి నిర్వహణలో సామెతల గ్రంథాన్ని ఎత్తండి. 20 సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 31 వచనాలు ఉంటాయి. 31 రోజు నెలలో ఉండే 30 రోజులు కాకుండా 31 రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం లాగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఉందని మన పెద్దలు వీరందరూ కూడా బోధిస్తా ఉంటారు సామెతల గ్రంథాన్ని. అప్పుడు చూడండి ఇక్కడ 27 నుంచి 17 వచనం నుంచి నేనేం చదవద్దమ్మా, చాలా సమయం పడుతుంది. 28 వరకు కొన్ని పనులు ఉన్నాయి ఆమె చేతులారా తన చేతులారా గొర్రె బొచ్చును అవిసెనారును వెదికి చేతులతో వాటితో పని చేయును తన చేతులతో అని. ఇక్కడ 13వ వచనంలో అవిసెనారను గొర్రె బొచ్చును వెదికి తెచ్చుకొని తన చేతులతో వాటితో పని చేయును అంటే ఆ తాళ్ళు పేరే పని. ఇశ్రాయేలులకి 35వ అధ్యాయము నిర్గమకాండంలో ఆ మందసాన్ని తయారు చేసేటప్పుడు, ప్రభు మందసాన్ని ఆ రాతి పలకలను అందులో పెట్టేటప్పుడు దానికి మందసం కావాల. ఆ మందసానికి కావాల్సినటువంటి తాళ్ళన్నిటినీ ఇశ్రాయేలు స్త్రీలు, జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలు, వివేక హృదయం కలిగిన స్త్రీలు వేడినారంట. చేతులతో వడికి దాన్ని తెచ్చారు, తాళ్ళు తెచ్చారు. ఇక్కడ ఆ స్త్రీలకు ఉన్నటువంటి లక్షణాలలో ఇదొక లక్షణం. ఆమె చేతులతో గొర్రెబొచ్చుతోనూ అవిసెనారుతోనూ మేక వెంట్రుకలతోనూ వారు తాళ్ళు పేనేటువంటి ఆ చేతులతో బలముగా పనిచేసే వాళ్ళంట. అందుకని ఈ మాటలన్నీ కూడా ఇక్కడ రాయించి పెట్టాడు సొలొమోను. ఒక స్త్రీ ఎంత బలమైన పనిగా ఆ ఇంట్లో పనులు చేయగలదు. మన దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే ఎంత కాలమైనా పని చేయగలం, ఓపుకుంటుంది, శక్తినిస్తాడు దేవుడు. మరి బలహీనమైనప్పుడు మనము దాని విషయం మనం ఏం చేయలేం. కానీ శక్తి ఉన్నంత వరకు మనము చేతులతో బలముగా పని చేయాలి. ఆ తర్వాత ఇలాగూ చేసినటువంటి ఆ విషయాలు కొంతమంది ఆ కుటుంబానికి ఇంత కష్టపడి పనిచేసే ఒక స్త్రీకి లేకుంటే ఒక తల్లికి ఏముంటది అని అంటే ఆ ఇంటికి ఆ తల్లిని బట్టి ఆశీర్వాదం వస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఇంటిని, ఆ పనిని బట్టి, ఆ స్త్రీని బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం. పని లేకుండా, ఇష్టానుసారంగా పొదుపు లేకుండా కుటుంబాలని ఇబ్బంది పడేటట్టుగా, భర్తలకి ఇబ్బంది చేసేటట్టుగా మనము అది సతాయించినటువంటి స్త్రీలుగా ఉండరు. దెలీలా, సంసోను కదా, ఆయన బలాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఆమె వాళ్ళు. అలాంటి స్త్రీలుగా కాకుండా మనం జాగ్రత్త కలిగి ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. ఆదికాండములో ఒకరిని బట్టి నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించను అంటాడు. ఆదికాండం 30వ అధ్యాయం తీస్తారమ్మా. ఆదికాండం 30వ అధ్యాయము. ముప్పై అధ్యాయం 27వ వచనం చదువుతారమ్మా. ఓకే అండి. 27 బల్లను దాని ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునంలో తెలుసుకున్నాడంట.
యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించాడంట. యాకోబు చేసిన పనిని బట్టి యాకోబును బట్టి అన్నాడు. నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు అని నేను తెలుసుకున్నాను. దేవుడు నా కల్లో కనపడి చెప్పాడు అన్నట్టుగా. అవునమ్మా, మనల్ని బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబము మేలు పొందాలి. మన కుటుంబాలను మన 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 క్రమాన్ని బట్టి, మన యొక్క పనిని బట్టి, మన యొక్క గుణాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి. అలా ఉండమా మనం? మన ప్రవర్తన, మన యొక్క పరిస్థితులు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందా? నెమ్మదిగా ఉన్నారా? ఆశీర్వాదకరంగా ఉన్నారా? పద్ధతిగా ఉన్నాయా? ఇంకా చూడమ్మా, ఇంకొక మాట కూడా, నిన్ను బట్టి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను. ఎంత గొప్ప మాట అమ్మా! ఆయన్ని బట్టి, యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించాడు దేవుడు. ఇంకొక మాట కూడా చూడండి, 39వ అధ్యాయం ఆదికాండంలోనే. ఆదికాండంలో 39వ అధ్యాయము 5వ వచనం చదువుతామా? అలాగే. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీద ఉండెను. చాలమ్మ. అతని కలిగినంతా, అతను నియమించిన కాలము మొదలుకొని, ఎవరమ్మా? పొతీఫరు మొదటి వచనంలో ఉంది. ఉద్యోగస్తుడు, ఫరో ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరు ఒక ఐగుప్తీయుడు, ఆయన ఇంట్లో చేరున్నాడు ఇప్పుడు యోసేపు. అక్కడికి వచ్చిన తనకు తన ఇంటి మీద, తనకు కలిగిన దాని అంతటి మీద విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని నేటి వరకు ఆయన ఇంట్లో ఉన్నంత కాలము అతని యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఆశీర్వాదం ఉంది. అతనికి కలిగిన సమస్తము మీద ఆ ఐగుప్తీయుని ఇంటి మీద ఆశీర్వాదం ఉందంట. ఎవరిని బట్టి ఆ ఆశీర్వాదము? యోసేపును బట్టి. యోసేపును బట్టి ఐగుప్తీయునికి ఆశీర్వాదం, యాకోబును బట్టి లాబానుకు ఆశీర్వాదం. మరి నువ్వు నేను, మనల్ని బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి. మనల్ని బట్టి మన కుటుంబాలు దీవించబడాలి. అలాగూ మనము మన జీవిత దినాలలో ఏవేవి మనకు సరైనవి కావో, మన దైనందిన జీవితంలో ఏది క్రమం కావో వాటినన్నిటిని విడిచిపెట్టాలి. ఏది అవసరమో దాన్ని చేపట్టుకోవాలి, వాటిని కలిగి ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అందుకనే ఫరో ఐగుప్తీయుని విషయంలో యోసేపును బట్టి ఆశీర్వదించాడు, యాకోబును బట్టి లాబానుని ఆశీర్వదించాడు. మనల్ని బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి. మన ప్రవర్తన, మన జాగ్రత్త, మన క్రమము, కుటుంబంలో మన పొదుపు, మన చేతులతో కష్టార్జితం, ఇవన్నిటిని బట్టి మనము మన ఇంటిని కట్టుకుంటుంటాం. అని చూద్దాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 24 అమ్మా. సామెతల గ్రంథం 24 3వ వచనం చదువుతారమ్మా. 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చదువు. తెలివి చేత స్థిరపబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. చాలమ్మా, చాలు. ఇప్పుడు 24వ అధ్యాయంలో జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. మనం జ్ఞానవంతులమని మనకు తెలుసు. మనం దేవుణ్ణి ఆశ్రయించినాం కాబట్టి దేవుని జ్ఞానం మనకి ఇచ్చాడు. ఆయన్ని ఆశ్రయించాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యాలు, ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట అంగీకరిస్తున్నాం కనుక మనం జ్ఞానవంతులు అని చెప్పుకుంటాం. ఈ జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. అదే ఇక్కడ మొట్టమొదట మనము
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము వలన జ్ఞానం కలవాడు బలవంతుడుగా ఉండును. జ్ఞానం కలవాడు ఎలాగుంటాడంట? బలవంతుడుగా ఉంటాడు. ఈ లోక బలం కాదు, బుద్ధి బలం. జ్ఞానం కలవాడు బలవంతుడుగా ఉండును. అది బుద్ధి బలము కావచ్చు, శరీర బలము కూడా కావచ్చు. మనకు శరీర బలం అంత లేదు, కానీ బుద్ధి బలం ఉంది. అందుకని గిద్యోను గోధుమల చాటున అది దుళ్ళగొట్టుకుంటూ ఉంటే, గానుగుల చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటా ఉన్నప్పుడు అది ఎక్కడ ఎవరికి, ఫిలిస్టీన్లకో ఎవరికో వాళ్ళకి భయపడి ఆ గానుగు చాటును దుళ్ళగొట్టుకుంటున్నా అంట గోధుమలు గిద్యోను. అప్పుడు ప్రభు ఏమని మాట్లాడాడమ్మా? పరాక్రమ గల బలాఢ్యుడు. ఆయన దాక్కుని, ఆయన రహస్యంగా చేరి ఆ యొక్క ఆ కళ్ళము దగ్గర ఉన్నటువంటి ఆ పనులు చాటు చేసుకొని గోధుమలను దుల్లగొట్టుకుంటుంటే దేవుడు ఏమని పలుకుతున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. మనం బలము, జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉండును అన్న. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, అది వివేచనతో అది స్థిరపరచబడును, కదలకుండా ఇంటిని. అందుకని బుద్ధి గలవాడు ఇల్లు కట్టాడు. ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. అది స్థిరంగా నిలబడిపోయింది, మంచి గట్టి పునాది. అదే బుద్ధి లేని వాడు కూడా ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, అది కూలిపోయింది ఆ ఇల్లు. జ్ఞానం లేనివాడు. అందుకని జ్ఞానము వీధులలో ఘోష పెట్టుచున్నదంట. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తా ఉంది. ఇంత జ్ఞానం కలిగినటువంటి, జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకొని మనం బలహీనులంగా, జ్ఞానం లేని వారంగా, బుద్ధి లేని వారంగా మనం ఉంటే ఎలాగా? వివేకం లేని స్త్రీలంగా మనం ఉంటే అట్లా. కాబట్టి మనము జ్ఞానం కలిగిన వాడు. ఇది ఒక్కటే మాట మనసులో పెట్టుకోండి. మనము జ్ఞానం కలిగిన వాళ్ళం, జ్ఞానవంతులమైన స్త్రీలం. ఇంకో మాట కూడా చూద్దామమ్మా. మనకు ఒక మాట గుర్తుకొస్తా ఉంది. సమూయేలు గ్రంథం, ఒక స్త్రీని గురించి నేను జ్ఞాపకం చేస్తానమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 27, 28 వచనాలు చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం కూడా. ఓకే. 27, 28. ఓకే. నీ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. చాలా. ఇక్కడ ఒక స్త్రీని కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు సమూయేలు గ్రంథంలో, హన్న. ఈ హన్నాకి ఉన్న పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. కోడలు, తోడి కోడలుగా, సవతిగా, తోడి కోడలు కాదు సవతి కదా. ఒకే భర్తకి 2 భార్యలు ఉన్నారు, అన్న, పెనిన్న. పెనిన్న దగ్గర చాలా చిన్న చూపు, పెనిన్న చాలా చిన్న చూపు చూస్తుంది అన్నాన్ని. సంతు లేకుండా చేశాడు యెహోవా, నాకు సంతు లేకుండా చేశాను అన్నదాన్ని మొదటి అధ్యాయం ప్రారంభంలో. కాబట్టి పట్టింది, నాకు కుమారుడు కావాలి, నాకు కుమారుడు కావాలి, నువ్వు కుమారుడిని నాకు అనుగ్రహిస్తే. ప్రతి సంవత్సరము ఆయనతోటే వస్తుంది, అన్నం మానేస్తుంది, ఎత్తు వస్తుంది, దుఃఖపడుతూ వస్తుంది, కలిసి వస్తుంది భార్య భర్త తన సవతితో కూడా. కానీ ఆమె ముఖములో ఎందుకు నువ్వు ఇంత విచారంగా ఉన్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అంటున్నాడు ఎల్కానా. కానీ దాంతో ఆమె తృప్తిపడలేదు. నా గర్భమున నాకు కుమారుడు కావాలి, నాకు కుమారుడిని వస్తే నేను నీ కొరకే ఇచ్చేస్తాయా, నీ పని కొరకు ఇస్తాను, నీ సేవ కొరకు ఇస్తాను, నీ పరిచర్య కొరకు ఇస్తాను అని కూడా మొక్కుబడి చేసుకుంది. ఇలాంటి స్త్రీని మనము ఏమని వర్ణించగలమమ్మా? ఏమని మనము ఆ విషయాన్ని తీసుకోగలము? ఆ బిడ్డని నీ కొరకే నేను ఇస్తాను. అందుకని 27, 28 అయ్యా ఏలినవాడా అంటే ఏలీతో మాట్లాడుతుంది. వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, నీకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నాకేం కావాలి? నీ బిడ్డను నీకు ప్రతిష్ఠించుచున్నాను. నేను ఒక చిన్న బిడ్డకి ప్రార్థన చేసి పేరు పెట్టారు కదమ్మా మన సంఘంలో.
ఇప్పుడు ఏమన్నాడు జోబాబు ఒక మాట అన్నాడు కదా, వానికి ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠ చేయుచున్నాం, దేవుని కొరకు పెంచాలని, దేవుని కృప దేవుని యొక్క బిడ్డగా ఆ బిడ్డ ఎదగడానికి, సంఘములో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ఆ బిడ్డకు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం మనం మన బిడ్డల్ని. అలాగే ఈ స్త్రీ చెప్తుంది, యెహోవాకు నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు కదమ్మా అని చెప్పినప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. మ్రొక్కున్నది, ఆ మ్రొక్కును తీర్చింది ఆ బిడ్డ కూడా. ఆ మ్రొక్కుకి అంగీకారం తెలిపాడు ఆ పసిబిడ్డ కూడా కదమ్మా. ఆమె మ్రొక్కున్నది, ప్రతిష్ఠ చేస్తానని మ్రొక్కున్నది దేవుని సన్నిధిలో, బిడ్డనిచ్చాడు. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు మరలా మందిరానికి వచ్చింది. సంవత్సరం ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత, పాలు మానిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ ఏలి దగ్గర పెట్టి, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసిన స్త్రీని నేనేనయ్యా, నాకు బిడ్డని ఇచ్చాడు దేవుడు, నువ్వు ఆ రోజు వాగ్దానం చేశావు, నా కొరకు నువ్వు ప్రార్థన చేశావు, నాకు బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ నేను మళ్ళా దేవుని సన్నిధికి తీసుకుని వస్తున్నాను, ఆ బిడ్డను అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాను అని చెప్పింది. అక్కడనే మ్రొక్కాడంట సమూయేలు. ఆ బిడ్డకి ఎంతగా నూరు పోసింది. ఇంకొక మాట కూడా చదువుదామమ్మా, తిమోతికు రాసిన 2వ పత్రిక, తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? చదువుతానండి. తిమోతికు రాసిన 2వ పత్రిక అధ్యాయము 5వ వచనమమ్మా. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 3వ అధ్యాయం కూడా ఒక మాట చూడమ్మా, 3:15 కూడా 3:15 వచనం. 3:15 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉంటుము. ఏ సంగతులు ఎట్లా నేర్చుకున్నావో నువ్వు, వాటి యందు రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? తల్లి అయిన యునీకేలోను, అవ్వ అయిన లోయలోను. అది వారిద్దరిలో ఉన్నటువంటి విశ్వాసము నీకు వారు నేర్పించారు. అక్కడ మ్రొక్కేది, ఆమె మ్రొక్కున్నది, మ్రొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చినప్పుడు సమూయేలు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కాను. ఇక్కడ ఈ తల్లి అమ్మమ్మ ఇద్దరు కూడా ఆ బాల్యాన్ని నుండి ఆ లేఖనాలన్నీ నేర్పించారు. వాటి యందు నువ్వు నిలకడగా ఉండుము, నీ తల్లి నీ అవ్వ నేర్పించిన ఈ మాటల్లో యందు నువ్వు నిలకడగా ఉండుము అంటున్నాడు పౌలు. కాబట్టి ఇద్దరు గురించి, తిమోతిని గురించి కానీ సమూయేలుని గురించి కానీ మనం ఏమని వర్ణించగలమమ్మా? వారిని ఎలాగో మనం ఊహించుకోగలం? వారు ఎంత శ్రేష్టమైన తల్లులు వారిద్దరు కూడా. అన్నా కావచ్చు, ఆ తర్వాత ఆయన ప్రవక్తిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, పరిచర్య ఏలి యాజకుడుగా ఉన్నాడు సమూయేలు, ఇంకా కూడా రాజుగా కూడా వారికి తీర్పులు చెప్తా ఉన్నాడు. రామా పట్టణాన్ని వచ్చి ఇశ్రాయేలుకి తీర్పులు కూడా చెప్పాడు, న్యాయాధిపతి ఉన్నాడు. ఎంత గొప్ప బిడ్డల్ని వారు కని దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వారు అప్పగించినట్టుగా చూస్తున్నాం. ఆ తల్లుల గురించి మనం ఏమంటాం? జ్ఞానవంతులు కాదు వాళ్ళు, చాలా జ్ఞానం గల్లవాళ్ళు. ఇంకొక మాట కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం అమ్మ. 25వ అధ్యాయము వచనం చెప్తాను నేను. 31 చదువుమా. 31, 32. 31 వద్దు నాన్న, వద్దు. 32, 33 చాలు. అలాగే. అందుకు దావీదు, నాకు
ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు. తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయం. చాలా ఈ మాటలు దావీదు అబీగయిలతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను మొదట వచనంలో నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఎదురుపడింది, దావీదుకు ఎదురుపడింది. వెతుక్కుంటూ ముందు పనివారిని పంపించింది, వెనక ఆమె వెళ్ళింది. కనుక్కొని వెతుక్కొని లోయలు కొండలు పనివారిని ముందు ఆహారాన్ని సిద్ధం చేసి పంపింది. వారి వెనక ఈమె వెళుతుంది. ఈమెను ఆయన్ని కనుక్కుంది దావీదును. ఇక్కడ పైన వచనాలన్నీ కూడా చాలా విషయాలు తన భర్తను గురించి, అతని యొక్క ప్రవర్తన గురించి, అతని మోటుతనాన్ని గురించి చాలా చెప్తుంది. నువ్వు చాలా మంచివాడు అయ్యా, నువ్వు దయగలిగిన వాడివి, ఎన్నో మాటలు ఉన్నాయి అక్కడంతా. అవన్నీ చదవడానికి మనం సమయం కాదు. అయితే ఇక్కడ దావీదు అన్న మాట చాలా శ్రేష్టమైన మాట. నువ్వు నాకు ఎదురుపడి అన్నాడు. నువ్వు నాకు కనుక్కొని నాకు ఎదురుపడి కదమ్మా, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును. నాకు ఎదురుపడ్డావు నువ్వు. లేకపోతే ఈ పాటికి మీ వంశంలో, అది నాబాలు ఎవరి వంశము? యోధా వంశపు వాడే, కాలేబు సంతతి వాడు కదమ్మా. ఒక్కరు కూడా మగవాడిని నేను ఉండనీయకూడదు, ఉండనీయను అని శపథం చేశాను. నాకు వచ్చినటువంటి కోపము అంత కోపమైంది. నేనెంతో ఉపకారం చేశాను, కానీ నాకు కొంత నా పని వారికి ఆహారం పెట్టమంటే దావీదెవడు, యెషయి కుమారుడెవడు అని మాట్లాడారు గర్వముతో. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు నాకు ఎదురు పడకపోతే అన్నాడు. ఎదురు పడినందు వలన ఈ గొప్ప అపాయాన్ని నుంచి నువ్వు తప్పించుకొని దేవునికే స్తోత్రం కలుగును గాక అన్నాడు. రెండవ మాట చూడమ్మా, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు. తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడదన్న నిశ్చయం. 33వ వచనం చదువు. 30 నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఇక్కడ కూడా 2 మాటలు మళ్ళా దావీదు మాట్లాడుతున్నాడు. నీవు ఈ దినమున పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై, ప్రాణం తీయకుండా పగ తీర్చుకొనకుండా నన్ను ఆపినందుకు యెహోవాకు ఏమన్నా నీకు ఆశీర్వాదము కలుగును గాక అన్నాడు పైన కదమ్మా. నీవు ఆశీర్వాదము నందుదువు గాక. రెండవ మాట ఏంది? నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమె చూపిన బుద్ధి జ్ఞానవంతురాలే కదమ్మా, జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఎన్ని విషయాలు, ఎన్ని అంశాలు దావీదుతో ఆమె మాట్లాడింది. నీ దాసురాలనైనా నేను ఈ పని, ఈ పగ తీర్చుకోవడం ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేదో కాలేబు సంతతిలో. మగవాడు ఒక్కడ కూడా ఉండకుండా వారిని అందరినీ నేను నిర్మూలన చేస్తానన్నాడు దావీదు. కానీ నన్ను ఆపినావు నీవు దీవెన ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదువుగా. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమె బుద్ధి, ఆమె అపాయాన్ని తప్పించేటువంటి ఆపినటువంటి ఆ పరిస్థితి, దావీదును ఆపినది, తర్వాత దావీదును ఎదుర్కొన్నది, ఈ 3 అంశాలు ఆ యొక్క అబీగయలు జీవితంలో గొప్ప మలుపును తీసుకొచ్చాయి. ఆమె దావీదుకి భార్య అయ్యింది, రాజవంశంలో చేర్చబడింది అబీగయలు. నీవు చూపిన బుద్ధి విషయం, ఆమె బుద్ధి, ఆమె జ్ఞానం, ఆమె ఆలోచన, ఆమె ప్రయాస, ఇవన్నీ కూడా ఆమె చెప్పడం వల్ల దావీదు గమనించి నాకు
ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడు, నన్ను ఎదుర్కొనడానికి నువ్వు వచ్చావు. ఇంకంత మాత్రమే కాదు, నువ్వు ఆ పగ తీర్చుకొనకుండా ఈ దినం ఆపావు నన్ను, అందును బట్టి నీకు ఆశీర్వాదం ఉంది. ఇంకా కూడా నీవు చూపిన బుద్ధి విషయమై దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. కాబట్టి ఇలాంటి స్త్రీలు మనకు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మలో వ్రాయించినప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాఠాలు ఉన్నాయి. ఒక్కొక్కరిలో సమూయేలు ఈ అబీగయలు గురించి 4-5 భాగాలు మనము ధ్యానం చేసి ఉన్నాం ముందు దినాలలో. అబీగయలు సామెతలు 25వ అధ్యాయంలో, మొదటి సామెతలు 25వ అధ్యాయంలో ఈ అబీగయలు గురించి ప్రారంభం నుంచి ఆఖరి వచనము ఎక్కడి వరకు 44 వచనం వరకు ధ్యానం చేసి 5 భాగాలకు మనం ధ్యానం చేసినాం. నాకు డైరీలో రాసుకుంటున్నాను కాబట్టి ఈ మధ్య దినాలలో గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ 3 మాటలు ప్రత్యేకించి దావీదు ఆమె యొక్క బుద్ధిని గురించి, ఆమె యొక్క మనస్తత్వాన్ని గురించి, ఆమె ఎదుర్కోవటాన్ని గురించి, ఆమె దావీదుని నుంచి ఆ పగను తీర్చుకోనకుండా ఆపినందుకు ఆశీర్వదించబడిన స్త్రీ. ఇక్కడ పైన ఇంక 2 స్త్రీలని, అన్నాన్ని చూసాం, తిమోతి తల్లిని చూసాం, ఇక్కడ అబీగయలను కూడా మనము చూస్తున్నాం. ఎలాగూ దేవుడు జ్ఞానవంతులైన స్త్రీలని ఆయన ఎన్నుకొని వారిని గురించినటువంటి కొన్ని పాఠాలు మనకు దేవుడు పరిశుద్ధాత్మ మనకు అప్పగిస్తున్నాడు. అయితే ఒక చిన్న మాట కూడా చెప్తానమ్మా. నేను నిన్ననే ఆదివారము ఆరాధనలో మనం తెలుసుకున్నాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం 9 ఒక మాట చూడమ్మా. ఒక చిన్న పట్టణం అది ఉంది కదా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 13వ ఒక చిన్న పట్టణం ఉన్నాను 14వ అధ్యాయంలో. దాని ఎందుకు కొద్దిమంది కాపురం ఉన్నారు. గొప్పవారు వచ్చి, గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసినప్పుడు అందులో జ్ఞానం గల పేదవాడు. మన ఆరాధనని చెప్పారు, కానీ జ్ఞానం కలిగిన పేదవాడు ఎవరమ్మా? మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానము, దేవుని శక్తిని కలిగిన వాడు. మనకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒక చిన్న పట్టణం ఉంది. ఆ చిన్న పట్టణం నుంచి ముట్టడి వేశాడు. గొప్ప రాజు వచ్చాడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి. కానీ ఆ గొప్ప రాజు చేతిలో పడకుండా అందులో ఒక పేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని రక్షించాడు. ఇంకొక మాట కూడా ఉంది ఆ 10వ అధ్యాయంలో. నేను ఈ భాగాలు చదువుకున్నప్పుడు ఆ మాట కూడా నాకు గుర్తుకొచ్చి, నిజమే కదా ఇది, ఈ మాట ఎంత శ్రేష్టమైన సంగతులు ఇందులో ఉన్నాయని కొంచెము బుద్ధిహీనత మొదట వచ్చినమ్మా. 10వ అధ్యాయం ప్రసంగిలోనే, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఏంటంట, ఇప్పుడు త్రాసు తక్కెడ కదా, మన మామూలు భాషలో మాట్లాడంటే త్రాసు తక్కెడ. అందులో బరువైనటువంటి ఒక వస్తువులు పెట్టండి. జ్ఞానము ఘనత అనేది ఒక బరువైన వస్తువులు అనుకోండి, బరువైన మాటలు అవి పెట్టాము. ఇక్కడ ఒక త్రాసులో ఒక తక్కెడ, ఒక దాంట్లో ఏమేసారంట, కొంచెము బుద్ధిహీనత వేశారంట. కొంచెము బుద్ధిహీనత వేశారు ఒక త్రాసులో బలమైనవి పెట్టాడు. బలము, అది జ్ఞానము, ఘనతను పెట్టాడు. ఆ త్రాసు ఇటు పట్టుకున్నప్పుడు ఈ 2 తేలిపోతున్నాయి. ఆ బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత వాటి రెండిటిని కూడా తేలగొడుతుంది అన్నమాట. ఇది బలమైపోయింది. కొంచెము బుద్ధిహీనత బలమైంది, బలమైన ఘనత, జ్ఞానము కూడా తేలిపోతుందంట. రాత్రులు వేసి చూడగా నువ్వు తేలిపోదువు అన్నాడు దానియేలు గ్రంథం. నువ్వు తక్కెడ వేసి చూసినప్పుడు నువ్వు తేలిపోతున్నావు. నీ విశ్వాసం, నీ జ్ఞానము, నీవన్నీ కూడా తేలిపోతున్నాయి. ఇక్కడ కొంచెము బుద్ధిహీనతగా ఉన్నా కూడా మన యొక్క జ్ఞానము, ఘనత తేలిపోతుంది. ఇక్కడ ఈ మాటలు సొలొమోను ఎంత జ్ఞానయుక్తంగా ఇవి చాలా, నేను మనసున నిదానించి చూడగా, నేను మనసున నిలిపి చూడగా, ఇవన్నీ కూడా సమస్తము వ్యర్థమే. ఆఖరక తేలిన ఫలితార్థము ఇదే అన్నాడు 12వ అధ్యాయంలో. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే దానికి ఫలితార్థం, అదే ఆఖరణ తేలింది అదే. ఇవన్నీ కూడా సూర్యుని కింద జరిగేవన్నీ కూడా
సమస్తము వ్యర్థమని చెప్తున్నాడు. ఉమ్. ఇంకా ఆఖరికి ఒక్క మాట చదువుకొని మనము ముగించేస్తామమ్మా, సమయం అయింది కరెక్ట్ గా. ఒక 3 విషయాలు ప్రారంభంలో మన కుటుంబాన్ని గురించి, అవి చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మనం ఎక్కడ తప్పిపోయినా కూడా మన జీవితంలో మన కుటుంబాల్లో సరైనటువంటి వ్యవస్థ ఉండదు. అవి 3 విషయాలు ఒక పెద్ద భక్తుడు చెప్తాడు. పవిత్రమైన ఒక ఇంటిని నిర్మించడానికి అవసరమైన 3 విషయాలు ఉన్నాయంట. మొదటిగా పవిత్రమైన కలయిక. అంటే వివాహ సందర్భంలో జరిగేటువంటి కార్యక్రమము అది పవిత్రమైన కలయికగా ఉండాలి. ఒక స్త్రీ పురుషుడు భార్యాభర్తలుగా ఏర్పాటు చేసినప్పుడు వారిద్దరి కలయిక ఎలా ఉంటాయంటే పవిత్రమైనదిగా ఉండాలి. అందుకనే ఒక లేవి కుమారుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ప్రారంభం మొట్టమొదటి వచనం అదే. లేవి కుమారుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఏ వంశస్థులు ఆ వంశంలోనే వారు వివాహం చేసుకోవాలి, ఆ గోత్రంలోనే వారు వివాహం చేసుకోవాలా. నా తండ్రి ఇంటికి పోయి నువ్వు బెతూయేలు కుమార్తెను నా స్వజనుల దగ్గరకు పొమ్మన్నాడు అబ్రహాం. ఇసాకు కూడా అదే. వారిద్దరికి ఆ బహుమానాలు దీవెనలు ఇచ్చేటప్పుడు అటు ఇటు జరిగిపోయినాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగనని ఆ మాటల సందర్భంలో నువ్వు హారాను దగ్గరలో ఉన్నటువంటి లాబాను ఇంటికి వెళ్ళమని యాకోబును పంపించారు. స్వజనుల దగ్గరికి వెళ్ళారు. అక్కడనే ఇక్కడ పవిత్రమైన కలయిక. ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలని ఉంది. అది వివాహ సంబంధమైన పరిస్థితులు వచ్చినప్పుడు చక్కని ఒక యోగ్యమైనటువంటి లేకుంటే ఒక పవిత్రమైన కలయికగా ఆ కుటుంబాన్ని ఏర్పరచాలి తల్లిదండ్రులుగా. 2వ మాట కూడా, కుటుంబానికి నాయకుడైనటువంటి వాడు మంచి యోగ్యుడైన వాడుగా ఉండాలి. కుటుంబానికి ఆ నాయకుడుగా ఉన్నటువంటి ఆ కుటుంబ యజమాని ఎలా ఉండాలి? యోగ్యత కలిగి ఉండాలి. మన అబీగయలు భర్త విషయంలో ఎలా ఉన్నాయి? అతని గుణము అతని ఆలోచనని సూచిస్తున్నది అని. అతను అలాంటి వాడు యోగ్యుడు కాదు. అందుకని ఆమె కుటుంబము పాడైపోయింది. అయితే ఆమె చూపిన బుద్ధి విషయమై ఆశీర్వాదం పొందింది. అతడు మొరటువాడే, అతని గుణాలు అతని పేరును సూచిస్తా ఉన్నాయి. కానీ యోగ్యుడైనటువంటి వాడుగా మన కుటుంబంలో యజమానుడు ఉండాలి. 3వ మాట, పవిత్రమైన సహజీవనం చేయాలి. దీని గురించి మనము చాలా చాలా కుటుంబాల గురించి వివరించినప్పుడు వింటా ఉన్నాం. పవిత్రమైన కలయిక, పరిశుద్ధమైన జీవితం, సహజీవనం చేసేటువంటి ఆ కుటుంబము పరిశుద్ధంగా పవిత్రంగా సహజీవనం చేయాలి. ఏ లోటుపాట్లు లేకుండా, ఏ బలహీనతలు శరీరంలో కలగకుండా, భర్త కానీ భార్య కానీ ఏ విషయాలు జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని చక్కగా తీసుకున్నప్పుడు అది ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా. జ్ఞానము ఒక ఇంటికి నిర్మించవలసిన 3 అంశాలలో సరిగా లేకపోతే ఆ స్త్రీ తన యొక్క కుటుంబ వ్యవస్థ కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. తన పసిపిల్లల ప్రాణం కొరకు, తన భర్త యొక్క క్షేమం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. చేతులు ఎత్తాలి ఆయన వైపుకి. కాబట్టి అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కొలసీ పత్రిక 3:16 ఒక మాట చూడండమ్మా. ఆఖరిగా వినిచేస్తాను నేను. 3:16 నేనే చదివేస్తా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనేది. ఇవన్నీ జరగాలంటే మనం ఎలా ఉండాలి? ఒకరికొకడు బోధించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, కృపా సహితంగా మన హృదయములలో దేవుని గుర్చిన గానము చేస్తూ ఉండాలి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపచేయాలి. కనుక అలాగూ మనం ఉండి ప్రభు యొక్క కృపను పొందుదుము గాక. జ్ఞానవంతులుగా ఉండి మన ఇంటిని కట్టుకుందుము గాక. జ్ఞానంతో ఉండి మూర్ఖుల్లాగా కాకుండా జ్ఞానవంతులుగా ఉండి జ్ఞానం సంపాదించుకొని క్రీస్తుని, ఆ జ్ఞానం దేవుని జ్ఞానమైన క్రీస్తుని మన హృదయంలో నింపుకొని ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు కృపాసగతంగా హెచ్చరించుకోవాలి. ఆ దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలను
మన హృదయాలు సమృద్ధిగా ఉంచాలని ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు. ఏమీ ఉన్నా